అమ్మగారు ఏమండి? ఇంకా పిలవడానికి ఎవరు లేరు కానీ కెన్ వి కమ్ ఇన్? అమ్మగారు అబ్బగారు కోడలు తీసుకొచ్చేసారు. హారతి తెచ్చేయమంటారా? నువ్వు ఉండవే. మా అమ్మ మహాలక్ష్మి. నమస్తే ఆంటీ. అన్ని నా పోలికలే. దేవకన్యలా ఉంటదని కాలేజీలో అందరూ ఇంద్రజాని పిలిచేవారు. ఈయన మా ఫాదర్, పెద్ద బిల్డర్. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. బాబుగారు షీఈస్ రత్తాలు, మా ఇంటి పని మంచి. నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే ఉంది, ఇంటి మనిషితో ఈక్వల్. నమస్తే అండి. అబ్బబ్బబ్బబ్బా, పని మనిషికి కూడా నమస్కారం. ఎంత సంస్కారం! నాకైతే నచ్చేసింది. రతాలు, ఒరే ఈ అమ్మాయి ఎవరో ఇంకా నువ్వు చెప్పలేదు. నీ ఫ్రెండేగా? అంతకు మించి పేరు వసుంధర, బీటెక్, సిబిఐటి హైదరాబాద్. యుఎస్ కాన్సర్ట్ లో పనుండి వచ్చింది. హోటల్ ఒక్కతే ఎందుకని బలవంతంగా ఇంటికి తీసుకొచ్చేసాను. మావాడు అప్పుడప్పుడు ఇలాంటి మంచి పనులు చేస్తుంటాడమ్మా. అటు వెళ్తున్నావే? మీ రూమ్ లో లగేజీలు పెట్టడానికి. నా రూమ్ లో లగేజ్ పెట్టేదండి, గెస్ట్ రూమ్ లో పెట్టు. గెస్ట్ రూమ్ లోనా? చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరుగుతున్నాను. నాకు ఆ మధ్య బాధ్యత లేదా? గెస్ట్ రూమ్ లో పెట్టుకునే పని అయితే మీరే పెట్టుకోండి. అమ్మా, నీ వల్ల దీనికి బాగా ఎక్కువ. రేయ్, దాంతో ఏంట్రా నీకు? నువ్వు ఇక్కడ ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. ఖచ్చితంగా కోడలే, మీరు ఫిక్స్ అయిపోండి. అవునా? గాట్ ఇట్. ఆయన సీను ఫ్రెండ్స్ కి ఏంటి నువ్వు రాంగ్ సిగ్నల్ ఇచ్చావు? బిస్కెట్ వేసానే. బిస్కెట్. హాయ్ క్యూటీ. కౌముది, నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. సీనియర్ ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. అవునా? ఎవరు క్యూటీ? ఆ అమ్మాయిని స్విచ్లా వాడి నీలో ప్రేమ బల్బు పుట్టించాలన్నాడు ప్లాన్. నువ్వు జాగ్రత్త, ఓకే బాయ్. నీలో లైట్ వెలగకుండా, లవ్ పుట్టకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత నీదే. తననననా. ఎవరు కావాలమ్మా? సీన్ గడ్లేడా? సీను గాడా? ఆడే. ఓ బాబు. బాబు అంటున్నావంటే నువ్వు వాడికి బాబాయ్ ఉంటావు. ఓ, ఓయ్. ఎవరండి అమ్మాయి? ఇన్ని అండి అన్నావంటే నువ్వు వాడికి మదర్ అయి ఉంటావు. ఏయ్, నువ్వేంటి డైరెక్ట్ ఇంటికి వచ్చావు? ఏ నువ్వు రాలేదా మా ఇంటికి? కౌముది, ఏంట్రా స్విచ్లు బల్బులు అంటున్నావంట? నా మీద ఫుల్ ఫోకస్ పెట్టరా అంటే ఎవరితో స్విచ్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టావంట? దాన్ని అడ్డం పెట్టి నన్ను పడేద్దామని. తినేంటి ఇక్కడ? ఐఎమ్ నాట్ అ లైటర్, ఐఎమ్ వెరీ బ్రైటర్. వేర్ ఇస్ ద స్విచ్? స్విచ్ ఏంటి బ్రీజర్ వేసుకుని వచ్చాను అనుకున్నావా? వీరే. అమ్మగారు, బీరకాయ కొట్టొచ్చింది అమ్మగారు. ఎవర్రా ఈ అమ్మాయి? అమ్మా అది ఏయ్, మా నాన్న మెడ మీద కత్తెట్టి నాకు ఐ లవ్ యూ చెప్పి. బాబుగారు, ఆ? ఇంట్లో హారతి లాంటి అమ్మాయి నుంచుకుని ఈ బీరకాయని ప్రేమించడం ఏంటి? బాబుగారు, ఎవర్రా ఇది? మంచి కసక్లా ఉంది. నేను ఇంటి పని మనిషిని. పని మనిషివా? మరి నువ్వేంటే ఓ ఫ్యామిలీ మెంబర్ లో ఇన్వాల్వ్ అయిపోతున్నావు? నీ అబ్బా బ్లాక్ కోర్ ముఖందరా సంపి బొంద పెడతాయనుకున్నావు. ఎవరితో ఫిగర్ ని పెట్టుకుని నాలాంటి హాట్ ఫిగర్ ని పడేయాలనే ఆ థాట్ వేస్ట్. ఫ్రెష్ గా ఆలోచించు. వీడికి కొంచెం అప్డేట్ అవ్వమని చెప్పండి. చెప్తామమ్మా. క్యూట్ ఆంటీ, స్వీట్ అంకుల్. ఇంట్లో ఉన్న హారతి గారికి ఇంటికొచ్చిన బీరకాయ గురించి తెలిస్తే ఏంటి అంకుల్ టెన్షన్ గా ఉన్నారు? ఎవరో రౌడీ పిల్ల వచ్చి గోలగోల చేసి వెళ్ళిపోయింది. రౌడీ పిల్ల కాదు, రౌడీ బేబీ. ఓహో, రౌడీ బేబీనా? నీతో కొంచెం మాట్లాడాలి, బయటికి రా. ఎవరు సీను అమ్మాయి? అబ్బో సిగ్గా. అమ్మాయి ఇంటి దాకా వచ్చిందంటే కదా చాలా దూరం వచ్చినట్టుంది. వచ్చింది. ఆ ఊరు నుంచి హైదరాబాద్ దాకా వచ్చింది. అక్కడి నుంచి ఏ ప్రోగ్రెస్ అవ్వట్లేదు. దొంగ మొహం. తనే మాట్లాడు. హలో, వెదర్ బాగుందని చల్లటి గాల్లో నీ స్విచ్ తో సీటింగ్ వేసావా?
ఇదేంటి మరి చూసినట్టు చెప్పేస్తుంది? ఈ కౌముదిని పడేయాలని చూస్తే నా టార్చర్ ఎలా ఉంటుందో చూపిస్తారా నీకు. పడేసుకోరా పడేసుకోరా పడేసుకోరా. ఏమంటుంది? పడేసుకోమంటుంది. నీకెవరైనా పడిపోతారా? పడేసుకో మరి.